హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాసి నువ్వు ఐస్ క్రీమ్ తినడం చూసి 3 times కొట్టుకున్నా. నీలో అంత వేడుందా? లంజరు గుంపలో పడేనా? ఐస్ క్రీమ్ బాగా చీకుతుంది, బాగా అలవాటు ఉన్నట్టుంది ఐస్ క్రీమ్ చీకడం. మినిమం డిగ్రీ ఉండాలి. మొహం పగిలిపోద్ది. తమ్ముడు లేచాడు, ఐస్ క్రీమ్ కావాలా? అది నాదే, బాగుందా? ఆడెవడో గాని బాగా అలవాటు చేసినట్టుకున్నాడు చీకడం. చీకడం బాగా అలవాటు ఉందనుకుంటా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. చీకి చీకి పెదవులు బాగా నల్లగా అయిపోయాయి ఐస్ క్రీమ్ చీకుతుంటే. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. ఏంద్రా బావ నీకు ఒక్క అమ్మాయి కూడా పట్టలేదు? నాకు ఈ లవ్వుల్లో ఉండాలని నచ్చోరా. మ్యాటర్ లేదని చెప్పురా ఎరుపుక. ఉందో లేదో ఒకసారి వెళ్ళి చూడొచ్చుగా. దీన్ని చూస్తే ఎక్కడో తేడా కొడుతుంది. మ్యాటర్ ఉందని చెప్తే మాత్రం వస్తారా ఏంటి? హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. ముసలి పువ్వు మొహం పగిలిపోద్ది. ఏం లేదు అక్కడ, అంతా డొల్ల. ఏం లేదు డొల్లా. ఆంటీ కవర్ చేయకు ప్లీజ్, చూడనివ్వు. ఈ సీన్ భూమిక చూస్తే ఉరేసుకొని చచ్చిపోద్దిరా బాబు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అమ్మా భూమిక, పవన్ కళ్యాణ్ ఎక్కడమ్మా? ఆంటీ, నీ సంకలో నీ బొడ్డులో తేనె పోసి నాకాలని 1 గంట గట్టిగా నాకాలని ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. ఈ లేత పువ్వు ఫస్ట్ ఎవడు వాసన చూస్తాడు గాని వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. నెక్స్ట్ వీడియో డ్రైర్ వేసుకొని చెయ్యి. మొహం పగిలిపోద్ది. నీ బొడ్డు చూసి నా తమ్ముడు వాంతు చేసుకున్నాడు. నీలో అంత వేడుందా? లంజరు గుంపలో పడేనా? ఆ లోపల ఏం లేదు, అంతా డొల్ల. ఏం లేదు డొల్లా. ఆ మొగుడికి చూపించాల్సింది అందరికి చూపిస్తున్నావు, ఇంకా చూపి ఉన్నాయి కూడా. బొడ్డు కింద మడత సూపర్. ఏంటే బాబు, బొడ్డు సముద్రంలో సుడుగున్నోలా. మొన్న ఈ మధ్య చూసా, గుంట మంచి పొంగు మీద ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. నీకెన్ని జరిగినవి? ఏమున్నదే నీ నడుము. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. గొద్దలో పెట్టినా భయపడవా? 10 రోజులు నిన్ను దెంగినా ఇంకా కసి చావదు. నీలో అంత వేడుందా? లంజరు గుంపలో పడేనా? సింగిల్ రెడీ టు మింగిల్. నట్టు కోడిలా ఉంది. నీ వంపు సొంపు సూపర్ హే. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి. దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. గాల్లో ఎగిరొస్తా మేఘాల్లో తేలొస్తా నీ ఒళ్ళో. వాడెవడో గాని మచ్చేసుకుని పుట్టాడు. మొహం పగిలిపోద్ది.
పాప చాలా హాట్ గా ఉంది. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? నడుముతో చంపేస్తారు మీరు. బొడ్డు సుందరి. బొడ్డులో ఒక్కసారైనా వేలు పెట్టాలి. ఆంటీ మంచి ఆరాటం మీద ఉంది. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. లెజెండ్స్ ఫోకస్ ఆన్ టెస్లా. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. అవి కూడా బాగానే ఊగుతున్నాయి మేడం. మంచి సాలిడ్ గా ఉన్నావు. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. బాగా ఊపుతున్నారు. నీ బ్యాక్ సూపర్ సూపర్. ఈ వయసులో ఇంత ఊపు ఎలా వస్తుంది మేడం? హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. అవి చూపించకపోతే నిన్నెవ్వడు చూడడు తెలుసా? ఏం లేదు డొల్లా. సక్సెస్ఫుల్లీ 2 times ఇన్ బాత్రూమ్. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. కొంచెం ముఖం కూడా చూడు మామ. నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. ఏరా బొండాలు చూస్తున్నావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. మిల్క్ రావాలి లీటర్ కొందా. నిజంగా నేను ఒప్పులు పోవాలనుకున్నా. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటా. మేడం టాలెంట్ చూపిస్తుంది. టాలెంట్ చూపిస్తున్నావేంటి? టాలెంట్ చూపిస్తున్నావేంటి అన్నా? సల్లు చీకి చేయాలనుంది. నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? వచ్చి వేసుకోమంటావా ఒక రౌండ్? హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. గాజులు పెట్టి మట్టలు పెట్టి పుస్తలు తాడు మెల్లో కట్టి ఏం చేస్తావో బావా. ఇలా చేస్తే మీ ఆయన పిల్లలు చుట్టాలు ఎవరు ఏమనరా? నువ్వు నోర్మై, మొహం పగిలిపోద్ది. బొడ్డులో పెట్టి కొట్టాలి దీన్ని. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. మంచం విరిగిపోవాలబ్బా. నైట్కి ఎంత రేటు? మంచం మీద ఒంగో పెట్టి వేస్తా. హాయ్ ఫ్రెండ్స్, ముందైతే మీరు ఈ వీడియో చూడండి, దీనికి వచ్చిన కామెంట్లు మళ్ళీ చూద్దాం. హాయ్ అండి, మీకు నేను ఓకేనా? మొగుడు శాతగాని కొడుకు అనుకుంటా. అవునరా? నీలో అంత వేడుందా? లంజూరు గుంపలో పడేనా? ఎంత షాట్కి? ఆంటీ నీ సన్లు గట్టిగా వత్తాలను. హాయ్ అండి, మీరు బట్టలు ఇప్పేసి చూపిస్తే ఓకే అండి. మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది. ఛీ దీనమ్మ జీవితం, ఎందుకురా వీళ్ళు ఇలా అయిపోతున్నారు? నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం.